తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా భీమవరం 2వ పట్టణం ఆదర్శ్ నగర్లోని శ్రీ కోదండ రామాలయం నందు ప్రతినిత్యం నెల రోజుల పాటు మహిళా భక్తులచే నిర్వహించే దీపార్చన కార్యక్రమంలో సోమవారం రాత్రి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపారాధన కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు ఇందుకూరి రామలింగరాజు, గాదిరాజు శ్రీనివాసరాజులు మాట్లాడుతూ ఆలయం నిర్మించి 3.5 దశాబ్దాలు గడిచిందని, ఈ ప్రాంతంలోని మహిళా భక్తులు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారని, ప్రతి మంగళవారం భక్తుల సహకారంతో అన్నప్రసాదం చేస్తున్నామని, పెన్మెట్స రామ్మోహన వర్మ సౌజన్యంతో దీపోత్సవం ప్రసాదం పంపిణీ నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణంరాజు, దండు సూర్యనారాయణరాజు, పెన్మెట్స సూర్యనారాయణరాజు, కార్మూరి నరసింహమూర్తి, గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, డాక్టర్ వెంకటరాజులతో పాటు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి की जय श्री राम. ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి దేవాలయంలో కార్తీక సోమవారం కాబట్టి ఆకాశ దీపారాధన కార్యక్రమం జరిగింది. ఇక్కడికి భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి వారు కూడా ఆ భగవంతుడికి మరి కోటి దండాలు పెట్టుకుని వాళ్ళందరినీ కూడా దీపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రామాలయం స్వామి, అలాగే ఆంజనేయ స్వామి అందరినీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా వారి దీవెనలు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఎంతో శుభపరిణామం. భక్తులందరికీ రాముల వారి ఆశీర్వచనాలు తప్పకుండా కలుగుతాయి. రాముల వారి అనుగ్రహం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మాసం సందర్భంగా భీమవరం 2వ పట్టణంలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం నందు చివరి కార్తీక సోమవారం మరి ఆకాశ దీపం ధ్వజస్తంభ దీపారాధన కార్యక్రమాన్ని ఇక్కడ మహిళా భక్తులు పెద్ద ఎత్తున దిగ్విజయంగా విచ్చేసి మరి ఇక్కడ పూజలు నిర్వహించి, విశిష్టమైనటువంటి పూజలు నిర్వహించి మరి ప్రసాదాలు అందించేటువంటి కార్యక్రమం. మరి కార్యక్రమానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కానీ, అలాగే ముఖ్యంగా ఈ ఆలయాన్ని ఎంతో దినదినాభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు, అలాగే పెన్మెట్స రామ్మోహన్ వర్మ కోనారామం గారు ఇవాళ సౌజన్య సహకారం, మరి ఇంకా అనేక మంది భక్తుల సహకారాలతో నిత్యం కూడా ఇక్కడ ప్రతి మంగళవారం కూడా భక్తులకు అన్నప్రసాదం అందించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతినిత్యం ప్రతి సాయంత్రం కూడా ఇక్కడ మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. మరి హిందూ ధర్మం సనాతనమైనటువంటి ధర్మం మనం అందరం కూడా రక్షించుకోవాలి. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని BSR ఆర్కేడ్లో సోమవారం సాయంత్రం కార్తీక అనంత దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉద్దరాజు అజయ్ కుమార్ రాజు, సుధారాణి దంపతుల కుమారుడు మోహిత్ వర్మ, సాహితీ దంపతులచే ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జ్యోతిర్లింగార్చన, కార్తీక అనంత దీపోత్సవాన్ని నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు, బంధుమిత్రులు వివిధ రూపాల్లో అలంకరించిన కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దరాజు విశ్వనాథరాజు, రామసీత దంపతులు, డాక్టర్ రఘువీర్ వర్మ అల్లూరి, డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజుతో పాటు అపార్ట్మెంట్ వాసులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భీమవరంలోని గణేష్ క్యాంటీన్ సమీపంలో ఉన్న బిఎస్ఆర్ ఆర్కేడ్లో మా మిత్రుడు అజయ్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో వాళ్ళ అపార్ట్మెంట్ వాసుల అందరితో సహకారంతో ఈరోజు ఇక్కడ దీపదీప్రమాణ్యంగా కార్తీక సోమవారం మహాపర్వదినాన సాయంకాల ప్రదోష సమయాన కార్తీక దీపోత్సవం ఎంతో వైభవపేతంగా జరిపించారు. మన పండితోత్ములందరూ కూడా తమ గానామృతంతో భక్తులందరినీ పురోహించారు. వారందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైనందుకు ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావించి ఆ శివానుగ్రహం మన అందరు భక్తులందరిపైన కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ కార్తీక మాసంలో మన అందరం ఇలా కలుసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. శివాబ్జాం నవయవ్వనాబ్జాం పరస్పరా సృష్టవృద్ధరాబ్జాం నగేంద్రగంజాపుషకేతనాబ్జాం నమో నమశంకర పార్వతీబ్జాం. భక్తులందరికీ కూడా మరి మనం చేసేది ఏంటంటే ఇవాళ ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన శ్రీరాంపురంలో గణేష్ క్యాంటీన్ మరి ప్రాంతంలో దరిదాపు ప్రాంతంలో బిఎస్ఆర్ ఆర్కేడ్ మరి అపార్ట్మెంట్స్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహారాజశ్రీ ఉద్ధర్రాజు విశ్వనాథరాజు గారి కుమారుడు అజయ్ కుమార్ రాజు గారి యొక్క గృహంలో వారి అపార్ట్మెంట్స్లో అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ప్రదోషకాలమందు అనంత దీపోత్సవ కార్యక్రమం జరిపించడం వార్షికంగా స్వామివారికి అనుగ్రహంతో జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా మరి బంధువులు శ్రేయోభిలాషులు మిత్రులు అందరి యొక్క సహాయ సహకారములతో వారి గృహంలో ఇక్కడ అపార్ట్మెంట్స్లో మరి ప్రదోషకాలం దీపార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కూడా ప్రసరించాలని చెప్పి అనుగ్రహించాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములైనందుకు మన అజయ్ కుమార్ రాజు గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం మండలం చినామిరంలోని శ్రీ స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమంలో అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నాయకులు వేగేసిన రామూర్తిరాజు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామూర్తిరాజు మాట్లాడుతూ కార్తీక సోమవారం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలియజేశారు. కార్తీక సోమవారం అందుచేత తల్లి తండ్రి సమానులైన వృద్ధుల దగ్గరికి మేము రావడం జరిగింది. దాని చేత తల్లి భావం సార్ చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. భగవంతుడు ఏం చెప్పాడంటే తల్లి తండ్రి మొదటి గురువు, తర్వాత మనకి విద్య నేర్పి గురువు. మన భగవంతుడు ఈ జన్మించాడు కాబట్టి ఇవాళ తల్లి తండ్రి కోల్పోయిన జన్మ కాదు, తల్లి తండ్రి దైవం. ఆమె ఇవాళ ఏమనుకున్నారంటే మన అక్కర్లేదనుకుంటే వాళ్ళకి క్షేత్రం ఏర్పడదు. ఇక్కడ చాలా ఆనందంగా ఏకాగ్రతగా మీరందరూ కూడా జీవనం చేస్తారు. దీని గురించి జ్ఞానంలోంతా కూడా జ్ఞానం ఇది మనం కాదు, జ్ఞానంతో బతుకుతున్నాం, ఇక్కడికి ఏదో చెయ్యాలి అని సదుద్దేశంతో ఈ గ్రామంలో పెద్దలందరూ కూడి బిల్డింగులు కట్టి అనేక మంది డొనేషన్లు ఇచ్చి అందరూ డొనేషన్లు ఇచ్చి ఇలాగా దీన్ని ఎదురు తీసుకెళ్తారు. ఈ సిరిమల గ్రామం మా వర్గాలంతా వచ్చి ఏదో ఆయన పోషణ చేయటం, మంచి మాట చెప్పడం, ఆ రకంగా మనం మనిషిగా పుట్టే కనుక అది చెప్పడం జరుగుతుంది. నేనని భావన ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఇదంతా ప్రకృతి ఇచ్చిన ధనం. లోపల మనం ఏ పనులు చేస్తున్నామో సాక్షి కోసం మనం ఏమనుకుంటామంటే తప్పు చేసి భగవంతుడు ఉన్నాడంటాం, అక్కడ రుజువైపోతాం. ఆ తప్పు తప్పులాగా ఉంటుంది. ఏదో పై జనాన్ని చెప్పుకోవడం కోసం మాట్లాడు, అది ఉత్తిది. మనక్షాక్షి అంటే నీలో బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. బ్రహ్మ మనంగా వేరే పరదేశమున లేడు, బ్రహ్మ మనగా తానే పట్టబోయరు, తన్ను తానెరిగిన తానిపో బ్రహ్మము విశ్వదాభిరామ నిలవేడు. ఓ పిత్రుడా.
కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వన సమారాధన కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు పేర్కొన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో ఆఖరి సోమవారం సందర్భంగా దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కార్తీక వన సమారాధనకు దాతలు డాక్టర్ నీలాద్రిరాజు, అడ్డాల నాగరాజు, వేటుకూరి వీర వెంకట సత్యనారాయణరాజు, నడింపల్లి వెంకటరామరాజు, అడ్డాల వెంకటరాజు, అడ్డాల వెంకట భగవాన్ నారాయణరాజు, పెన్మెర్సెల అచ్చిరాజు, గొట్టుముక్కల నారాయణ సుబ్రహ్మణ్య వర్మ ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చేకూరి పుల్లంరాజు, చంద్రశేఖర్ రాజు, నరసింహారాజు, సాధు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని కాళ్లకూరు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం యందు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేము కార్తీక మాసం 4 వారాల్లో కూడా ఇక్కడ భక్తులకి అందరూ కూడా పొద్దునుంచి ఉపవాసం ఉండి గుళ్ళో దీపాలు వెలిగించుకుని సాయంకాలం ఇక్కడ భోజనం చేయడం ఆనవాయితీగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. అలాగే ఈ రోజు దాతలుగా ఒక 5-6 ఇక్కడ చేయడం జరిగింది. అందులో నేను, అలాగే సత్యనారాయణరాజు గారు, నీలాద్రి డాక్టర్ గారు, అలాగే అడ్డాల కృష్ణరాజు గారు, అలాగే అడ్డాల భగవాన్ రాజు, నడింపల్లి వెంకటరామరాజు గారు, అలాగే పెన్మెర్సెల రాజు గారు, అలాగే అందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం పెట్టినా నేను ఉంటానని ముందుకు రావడం మా గ్రామస్తులందరం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రోగ్రాం కూడా అందరూ కూడా వచ్చి సహకరించి గ్రామస్తులందరూ కూడా చక్కగా ప్రతి వారం చేయడం జరుగుతుంది. అలాగే రేపు శుక్రవారం నాడు 20 లక్షపత్రి పూజ ఇక్కడ జరుగుతుంది మంచి వైభవంగా. ఆ రోజు కూడా బ్రాహ్మణులతో ఇప్పుడు మామూలుగా మేము ఇక్కడ మాతో వండిస్తారు. ఈ లక్షపత్రి పూజ రోజు మటుకి బ్రాహ్మణులతోటే ఇక్కడ వండించి ప్రసాదం అందరికీ ఇక్కడ సంతర్పణ జరుగుతుంది. దానికి కూడా విశేషంగా జనాలు వచ్చి ఇక్కడ హాజరవడం జరుగుతుంది. ఈ రోజు కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేయించేసి ఉన్న పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి గుడిలో ఈ రోజు పొద్దునుంచి కూడా కార్తీక మాసం 4వ సోమవారం నిమిత్తం చాలా అఖండంగా పూజలు బాగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 4 సోమవారాల నుంచి కూడా అఖండ అన్న సమారాధన ఇక్కడ జరుగుతుంది. ఈ కాళ్లకూరు గ్రామంలో దీన్ని జయప్రదం చేసి గ్రామస్తులందరూ వచ్చి అఖండ అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఈ దాతలందరూ కూడా ఊరందరూ ఏకమయ్యి మొత్తం అందరూ చక్కగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదే విధంగా రేపు వచ్చే శుక్రవారం నాడు మహాశివరాత్రి అదే రోజు ఈ భీమేశ్వర స్వామి గుడిలో 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి యావత్తు గ్రామస్తులందరూ వచ్చి కూడా ఈ పూజలో పాల్గొవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులైన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు పలు సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైతన్య ఆటో యూనియన్ నాయకులు, జాలర్ల సంఘం నాయకులతో పాటు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ఎమ్మెల్యేను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జరిగిన ఎన్నికల్లో మహానుభావులు ఎంతో మంది మన నియోజకవర్గం పరిపాలించారు. దాంట్లో మరి నాచి వెంకటరామ గారు, కలిసి విజయలక్ష్మి గారు, గుట్టుముక్కల రామచంద్ర గారు, ఇటు దండ నారాయణరాజు గారు, ఇంకా ఆదిరాజ జగన్, వీళ్ళందరూ కూడా మహానుభావులు మన నియోజకవర్గాన్ని పరిపాలించి అభివృద్ధి చేసిన సంగతి మనకు తెలుసు. అయితే ఇటీవల కాలంలో మరి రామాంజనేయులు గారు, అంజబాబు గారు అంటాం మనం, అని ఎమ్మెల్యే 3వసారి చేయటం, మరి 3వసారి చేసిన తర్వాత ఇవాళ మెజార్టీ అనేది ఇంక నేను చెప్పలేను, నా వల్ల అలా చెప్తున్నానండి. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఆయన తెలియని విషయం కేకేసి లోపల కేకేసి ఈ పిఏసీ చైర్మన్ నీకు ఇస్తారనేది మన భీమవరం చరిత్ర అటువంటి శుభమాధ్యం అక్కడ లేదు. మరి చాలా మంది పదాలు ఇవ్వచ్చు, కానీ ఈయన సిన్సియారిటీ, ఈయన క్రమశిక్షణ, ఈ నిబద్ధత చూసి ఆయన మీకే ఇస్తున్నాను ఆంజనేయులు చెప్పడం అనేది మనకి అందరికీ గర్వకారణం. ఒక సోషల్ వర్కర్గా నేను చాలా అభినందిస్తున్నాను. అయ్యా మీకు ఇంకా త్వరలో ఇంకొక మంచి పదవి కూడా వస్తుందండి, చూడండి మీరు, నేను చెప్తున్నాను.
వినియోగదారుల పక్షాన ఉద్యమకారుడు బొబ్బిలి బంగారయ్యకు 126వ అవార్డు దక్కింది. సోమవారం విజయవాడ ఫైర్ స్టేషన్లో జరిగిన రాష్ట్ర వినియోగదారుల సమైక్య జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ సురేష్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం బొబ్బిలిని ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు రావడం పట్ల లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు, వైసీపీ సీనియర్ నాయకులు అట్లూరి రంగారావు, కోటేశ్వరరావు తదితరులు బొబ్బిలికి అభినందనలు తెలియజేశారు. వినియోగదారుల సేవలో గత 30 సంవత్సరాలుగా ధరిస్తున్న నాకు సోమవారం విజయవాడలో లివింగ్ సెంటర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం జరిగిన రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య జనరల్ బాడీ సమావేశంలో నా సేవలను కొనియాడి నాకు మరో అవార్డును అందజేశారు. అవార్డు అందజేయడమే కాకుండా గతంలో 125 అవార్డు తీసుకున్న నాకు మరో అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఘనంగా వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో 4 మూలల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు నా సేవలను కొనియాడి మరి ఘనంగా సన్మానించారు. ఈ వినియోగదారుల ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పటి వరకు 126 అవార్డులు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ దోపిడీ వ్యవస్థ మీద, కల్తీల మీద, మోసాల మీద నిరంతరం పోరాడుతూ అలాగే ఉద్యోగ సేవలో కూడా తరిస్తూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మన జీవనం సాగిస్తున్న ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాను. ఏదేమైనా వినియోగదారులు ఉద్యమాలు రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా మంచి పేరుగా అన్నది ఒకప్పుడు. కాబట్టి ఈ మధ్య కొంచెం ప్రభుత్వ విధానాల వల్ల నీరు గారిపోతుంది. కాబట్టి మార్పులు తీసుకురావాలని, మార్పులు తీసుకొచ్చి వినియోగదారుల సేవలు అందించే వారికి గౌరవాన్ని ఇవ్వాలని, వారి మాటలని వారి మాటల్లో వారి బాటలో ప్రభుత్వాలు కూడా నడిచి వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి నాకు అవార్డు ఇవ్వడం పట్ల నాకు 120 అవార్డు ఇది. ఈ అవార్డు ఇవ్వడం పట్ల గ్రామంలోని ప్రముఖులందరూ కూడా ఆనందించారు. చరిత్ర సృష్టించిన బంగారు అనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి నా జీవితం, నా తనువు ఉన్నంతకాలం కూడా వినియోగదారుల ఉద్యోగ సేవలు తరించి నా జీవితాన్ని ఆఖరి క్షణం వరకు కూడా ఉద్యోగ వినియోగదారుల సేవలు తరించాలని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. 2011లో 122 మిలియన్ టన్నులకు పెరిగిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె మురళీకృష్ణ అన్నారు. భీమవరం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జాతీయ పాల ఉత్పత్తి ప్రాముఖ్యత దినోత్సవాన్ని నిర్వహించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ వర్గీస్ కురియన్ ది మిల్క్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని, ఇది సామాజిక ఆర్థిక పరివర్తనకు గుర్తింపని అన్నారు. జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ సుస్థిరత, ఆవిష్కరణ, చేరికపై దృష్టి సారించి దేశంలో వృద్ధికి, ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధి సాధికారతకు మూల స్తంభంగా ఉందని, డాక్టర్ కురియన్ వారసత్వం మనకు గుర్తు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి సత్యనారాయణ, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. సూత్రధారి అయినటువంటి వర్గీస్ కురియన్ గారి యొక్క జన్మదినాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. దీన్ని మనం జాతీయ పాల దినంగా, నేషనల్ మిల్క్ డే కింద మనం పాటిస్తున్నాం. వర్గీస్ కురియన్ గారు కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఈయన నిజానికి ఒక కెమికల్ ఇంజనీర్ అన్నమాట. ఆయనకి మన పశువర్ధక శాఖకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కానీ ఆయన ఫారిన్లో కెమికల్ ఇంజనీరింగ్లో పీజీ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఆనంద్ అనేటువంటి మిల్క్ యూనియన్లో, అప్పటికి ఇంకా కోఆపరేటివ్ సెక్టర్ అప్పటికి లేదు, నెస్లే కంపెనీ ద్వారా మన యొక్క పాల ఉత్పత్తులు అన్నిటి కూడా సేకరించబడతా ఉన్నాయి. మన భారతదేశంలో పాలు కూడా పూర్తిగా అందుబాటులో లేక మనము విదేశాల నుంచి పాల పొడిని తీసుకుని వచ్చి దాన్ని మన వరల్డ్ బ్యాంకు లోన్ కింద, అదేవిధంగా కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఈ పాల పొడిని పాలు కింద ఏర్పాటు చేసుకుని మనం మార్చుకుని ఆ పాలను మనం ప్రజలకు సప్లై చేసేవాళ్ళం. మరి ఇటువంటి పాల కొరతను తీర్చాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పశుసంపద చాలా ఎక్కువ, కానీ ఏంటంటే పాలు చాలా తక్కువ ఉత్పత్తి శక్తి కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాల సేకరణ అనేటువంటిది అనార్గనైజ్డ్గా దళారుల వ్యవస్థలో ఉండేది. ఆ విధంగా కాకుండా మిల్క్ కోఆపరేటివ్స్ అనేటువంటివి గుజరాత్లో ఫస్ట్ టైం గుజరాత్ మిల్క్ యూనియన్ అనేటువంటిది ఏర్పాటు చేసి తద్వారా ఈ పాల సేకరణ అనేటువంటిది రైతుల ద్వారా, మిల్క్ యూనియన్ల ద్వారా ఏర్పాటు చేసి రైతులకు పాలకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇవ్వడం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా గేదె పాల నుండి కూడా పాల పొడిని తయారు చేసినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త, అదేవిధంగా మన శ్వేత విప్లవానికి నాంది పలికినటువంటి వర్గీస్ కురియన్ గారి యొక్క జన్మదినాన్ని మనం ఈ సందర్భంగా మనం పాలే ప్రధాన ఆహారం. తల్లి నుండి ముందు పాలు తీసుకునే ప్రక్రియ మన జీవనశైలిలో ఉంది. మరి ఇటువంటి పాలుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మరి వర్గీస్ కురియన్ గారు ఒక అద్భుతమైనటువంటి దీని మీద ఒక పరిశోధన చేసి దీనికి ఒక విధానం కనిపించిన మహానుభావుడు. మరి ఇవాళ పాల దినోత్సవాన్ని మన పశుసంవర్ధక శాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, అలాగే శ్రీ జంతు సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కాన్స్టిట్యూషన్ అడాప్షన్ ఉంది. అదే సమయంలో మన యొక్క శ్వేత విప్లవానికి ఫాదర్ ఆఫ్ మిల్క్ మన దేశంలో నిజంగా స్వయం సమృద్ధి సాధించి ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత మనకి డాక్టర్ వర్గీస్ కురియన్ గారికి చెందుతుంది. అది గుజరాత్లో ప్రారంభించబడిన ఈ కోఆపరేటివ్ వ్యవస్థ మన దేశమంతటా విస్తరించడం ద్వారా ఇప్పుడు మన పాలని మనమే స్వీకరించే స్థాయికి స్వయం సమృద్ధిగా మనం నిలబడగలిగామంటే ఈ పాల విప్లవానికి మూలకారులైన డాక్టర్ వర్గీస్ కురియన్ గారికి వారు చేసిన సేవలకి నమస్సుమాంజలి తెలియజేస్తూ వారి జన్మదినంలో కార్యక్రమంలో మనం పాల్గొనడం బట్టి కూడా అది సంతోషంగా తెలియజేస్తున్న మాటలు వేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం శంకరమఠంలోని శారదా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి. ఉండి మండలం చెరుకువాడలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష తమలపాకుల పూజ. అహ్మదాబాద్లోని నేషనల్ హార్టికల్చర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్గా నియమితులైన ఉండి గ్రామానికి చెందిన నిషి ఫ్లోరా. భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.